నమస్కారం రామ్ గోపాలరావు గారు. నమస్తే అమ్మా. సార్ రీసెంట్‌గా మనకిప్పుడు కొండా సురేఖ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు సమంత అండ్ నాగ చైతన్య గారి మీద. సో, ఆమె చేసిన వ్యాఖ్యల మీద మొత్తం సినీ ఇండస్ట్రీ అంతా వ్యతిరేకంగా ఫైర్ అవ్వడం జరిగింది. అట్లా ఒక రాజకీయ నాయకురాలయ్యుండి సినీ ఇండస్ట్రీకి సంబంధించి వీళ్ళని వాడుకొని మరీ ప్రతిపక్షాన్ని తిట్టే ప్రయత్నం చేశారు. సో, ఇందులో ఎంతవరకు న్యాయం ఉందంటారు? దీని మీద ఎలాంటి చర్య తీసుకోవచ్చంటారు? చూడమ్మా లక్ష్మి, ఇప్పుడు ఆమె ఒక విక్టిమైజేషన్లో ఆ మాట మాట్లాడింది. సందర్భం చూసుకోవాలి. ఎందుకు మాట్లాడింది? ఆమె ఏదో బాగా ఏదో పనిపాట లేకుండా పిచ్చాపాటి అన్నది లీజర్ టైంలో ఆమె కామెంట్ చేయలేదు. ఆమె మీద ట్రోలింగ్ ఏదైతుందో రఘునందన్ రావు గారు తమ్మునితో సమానము, వాళ్ళు అక్కడ చేనేత వాళ్ళు ఇచ్చినది దండ మెడల వేస్తే దాన్ని వీళ్ళు అదే చెయ్యడము చాలా భయంకరమైన సిచ్యువేషన్ కదా. అటువంటి అప్పుడు ఆమెకి ఎంత ఉండాలి? ఆమె ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అవుతుంది కదా. ఆమె పర్సనల్గా అటాక్ చేయడం అన్నది వీళ్ళు రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరు చేసిన అన్నది వాళ్ళకి మూలాలకి వెళ్ళాలి కదా. ఆమె మాట్లాడినంత మాత్రాన నేను అంటున్నా, ఇవాళ కొండా సురేఖ మాట్లాడిన దాంట్లో అంతకంటే ముందు ఏదైతుందో దాన్ని ఏంది కోచింగ్ కౌట్, అది కాదు మాగా క్యాచింగ్ కౌట్ ఏదైతుందో నడుస్తలేదా? నిన్నేంది జానీ మాస్టర్ ఏంది నిన్న బెయిల్ మీద వచ్చింది కదా. జానీ మాస్టర్ మీద వీళ్ళందరూ మళ్ళీ ఎవరు నోరు తెరవరేంది? సినిమా ఇండస్ట్రీ వీళ్ళు చెప్తా ఉంటారు కానీ ఎన్ని రకాల క్యాస్టింగ్ కౌచ్ మీద మొన్నటికి మొన్నవాడు సిద్దికి అనేట ఆయన ఇక్కడ కేరళ యాక్టరు సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తీసుకున్నాడు. ఇవి నడుస్తూనే ఉన్నాయి కదా మొత్తం సినిమా ఇండస్ట్రీలా. ఆమె మాట్లాడిన దాని మీద వీళ్ళ ఇర్రు అట్లా ఇట్లా అని చెప్పడానికి కాదు. ఆమె మాట్లాడే అదే ఏదైతే ఉందో ఆమెకు పెయిన్ వస్తేనే ఆమె మాట్లాడినంత సినిమా ఇండస్ట్రీస్ నేనేమంటున్నా, ఇంతమంది మాట్లాడితే మళ్ళీ వాళ్ళు మిగతా వాళ్ళ మీద ఎందుకు కామెంట్ చేయరు? ఇదే సినిమా ఇండస్ట్రీస్లో సోకాళ్ళు. అంటే ఆధారాలు లేకోకుండా ఒక రాజకీయవేత్తని అంటే తిడితే డైరెక్ట్గా తిట్టాలి, కానీ ఇండస్ట్రీని అడ్డు పెట్టుకొని వాళ్ళిద్దరిని వాళ్ళ పర్సనల్ లైఫ్ని ఎందుకు తీసుకురావడం అనేది బయట మళ్ళీ అది నేనేమంటున్నా, వాళ్ళ పర్సనల్ లైఫ్ కంటే ముందు ఇక్కడ యాక్టింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు? వర్కింగ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆమె మీద ట్రోలింగ్ అయ్యేది ఉంటే ఈయన కేటీఆర్కు కనిపించలేదా? ఆయన ఏమైనా కంట్రోల్ చేసిండా? ఏమైనా మాట్లాడిండా? ఆయన తీసుకున్న చర్యలేంది? ప్రతి మనుషులకు ఉన్నారు కదా. మొన్ననే ఆయన చెల్లె అక్కడ తిహార్ జైల్లోకి వెళ్ళి వచ్చింది కదా. మొన్ననే వచ్చింది కదా. అని ఆయన కొట్టి అన్నది ఏదైతే ఉందో ఇక్కడ కొండా సురేఖ కేటీఆర్ను దృష్టిలో పెట్టుకొని ఆ మాట మాట్లాడింది. అంతకంటే ముందు కూడా రకరకాలు వచ్చినాయి. అది వదంతులు నిప్పు లేనిది పొగ రాగదంటారు కదా. నిప్పు లేనిది పొగ రాదు ఎప్పుడే కానీ. నిప్పు ఎంతో కొంత నిప్పు ఉంటేనే పొగ వస్తుంది. అన్నంత మాత్రాన ఆమె చేసి ఆమెను టార్గెట్ చేయడం అన్న దాని మీద ఏదైతుందో, కాకపోతే ఒక రూలింగ్ ఎమ్మెల్యే ఎంపీ అది మినిస్టర్ ఉంది కాబట్టి ఆమె మాట్లాడింది. దానికంటే ముందు కేటీఆర్ ఎన్ని మాట్లాడలేదు మోడీ గురించి. ఒక ప్రధానమంత్రి 140 కోట్ల ప్రధానమంత్రిని మోడీ ఈడీ అని మాట్లాడిన వాళ్ళు, ఇవన్నీ హిందూగాళ్ళు బొందుగాళ్ళు అని మాట్లాడినప్పుడు అవన్నీ లేనప్పుడు హిందూగాళ్ళు అంటే 85% హిందువులు ఉన్నారు. హిందువుల మతాన్ని మనోభావాన్ని దెబ్బతీసే మాటలు మాట్లాడలేదా? ఇక్కడ వీళ్ళు సినిమా ఇండస్ట్రీలు మాట్లాడడం కూడా నిజమే. నేనేమంటాను, నేను ఇప్పుడు కొండ సురేఖ గారిని సపోర్ట్ చేస్తలేను. ఆమె మాట్లాడిన దాని మీద సందర్భము సమయం ఏంది, ఎందుకు మాట్లాడింది, ఆవేశపూర్వంగా ఆమె మీద ఏం జరిగింది, ఆమెకి ఏం అటాక్ అయింది, ఇవన్నీ కూడా అది లెక్కలకు తీసుకోవాలి కదా. తీసుకొని వచ్చి ఇవాళ ఇట్లా అట్లా 12 మాట్లాడు కాదు. ఎన్ని రకాల ఘోరాలు నేరాలు వాళ్ళది. అది ఒక మాయాలోకం సినిమా ఇండస్ట్రీ. వినరా? మొత్తానికి మొదటి నుంచి సమిధలు అక్కడ మహిళలే. మొదటి నుంచి సమిధలు మహిళలే అంటున్నా. మహిళాలోకంలా అదే మాయాలోకంలా సినిమా ఇండస్ట్రీ పునీతమైంది. మొత్తంతో పాలతోని గడిగిన ప్రపంచం కాదు కదా అది. అదొక ఇంకా నేను భయంకరంగా మాట్లాడవచ్చు. కాకపోతే ఒక ఇండస్ట్రీని కించపరచకూడదు. ఆ ఇండస్ట్రీని కొందరే పాలిస్తున్నారు. ఇప్పుడు ఎంతమంది అందులో ఎన్ని కుట్రలు కుతంత్రాలు, కుటిల నీతులు, కుటిల రాజకీయము, కుటిల బిజినెస్. మొత్తం హైదరాబాద్లో 100 సినిమా థియేటర్లు ఉండే, అన్నీ మోగిపోయినాయి కదా. అదొకటి. నేనేమంటున్నా, వీళ్ళకు ఇదే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చేసేది ఏంది? ఒక బిజినెస్ పరంగా అన్నది కాకుండా 100 కోట్లు ఏం చేస్తున్నారు? వాళ్ళకి అవార్డులు రివార్డులు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు రియల్ హీరోలు కాదు కదా. సోను సూద్ అసంటోడు అంటే రియల్ హీరో కాకుండా రియల్ హీరో. అటువంటి వాళ్ళను అప్రిషియేట్ చేయాల్సింది పోయి వీళ్ళు ఏదైతుందో మేము ఇక ఇదన్న దానికి ఎత్తుకొని చేయడం అన్నది తప్పు. ఆమె అది అవుతుందో
నువ్వు కరెక్టే. ఇప్పుడు అందరూ బురదలు నిల్చొని నీకు బురద అంటింది, నీకు బురద అంటింది, నువ్వు మా మీద బురద చల్లినావు అని చెప్పడం తప్పు కదా. అది ఉన్నది మొదలే అది బురద ప్రపంచం సినిమా మీద. జానీ మాస్టర్ మీద చూడాలా నిన్న మొన్న, అంతకంటే ముందు మీద ఎందరి మీద రాలేదు దాని మీద. ప్రకాష్ రాజ్ మీద ఒకలకోళ్ళు, వాళ్ళు రామ్ గోపాల్ వర్మ ఒకలకోళ్ళు, వాళ్ళన్న వాళ్ళు అనుకుంటే తప్పులేదు. అవతలోడు ఒక మాట అనే వరకు వీళ్ళు పట్టుకొని పాకులాడే పరిస్థితిలో ఉన్నారు. అందుకోసం నేనేమంటున్నా, కొండా సురేఖ మాట్లాడడం ఏంటంటే ఆమె మైండ్ కొద్దిగా డిస్టర్బ్ అయిపోయి బ్యాలెన్స్ అవుట్ అయి మాట్లాడింది. ఆ మాట్లాడిన దాన్ని కూడా ఆమె విరమించుకుంటున్నా అని అన్నది. ఒక మహిళ సాటి మహిళ గురించే మాట్లాడింది. అదే మళ్ళా ఈమె గురించి ట్రోలింగ్ చేసిన వాళ్ళు ఎవరు వాళ్ళ గురించి ఎవరన్నా మాట్లాడిరా? వీళ్ళు మాట్లాడే ముందు ఆమెకు జరిగిన అన్యాయంను ఇదే సినిమా ఇండస్ట్రీ ప్రొటెక్ట్ చేసిందా? లేదు. చెయ్యాలి కదా, వీళ్ళకి బాధ్యత లేదా? ఒక మహిళా మంత్రిని పట్టుకొని నువ్వు సినిమాలలో జనాలకు షోలు చూపెట్టేది, నీ రియల్ లైఫ్లో కూడా నువ్వు ఏందన్నా తప్పెక్కడ జరిగిందన్నది నువ్వు గ్రహించుకొని మాట్లాడాలి కదా. అది ఎవరైనా చేసి రావాలి? ఒక సినిమా ఇండస్ట్రీలో ఏ ఒక్కరు మాట్లాడారు అలా వ్యక్తులు? ఆమెకు ఇట్లా చేసిరా తప్పన్నది మొదలు మూలం ఎక్కడున్నది గ్రహించారా వీళ్ళు? అంటే రాజకీయ నాయకులే పట్టించుకోలేదు కదా సినీ ఇండస్ట్రీ నుంచి వస్తారు అని ఎక్స్పెక్ట్ చేయడానికి. రాజకీయ నాయకుల రాజకీయం అది. ఇప్పుడు రాజకీయం ఏంటంటే అవన్నీ బురదల, అదొక రాజకీయ బురద, ఇది ఒక సినిమా బురద. అదే సార్, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ లోనే ఒక మహిళకి ఇట్లా అవమానం జరిగింది. కాంగ్రెస్ నాయకులే పట్టించుకోలేదు, కాంగ్రెస్ నాయకులే ఆమె గురించి ఏం మాట్లాడినప్పుడు ఎక్కడో అంటే పక్కన ఒక వర్గానికి సంబంధించిన సినీ ఇండస్ట్రీ వచ్చి మాట్లాడాలి అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా అంటున్నాను సార్. కాంగ్రెస్లా అదొక ఏది మహాభారతంలో ఎన్ని పాత్రలు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీలో కూడా అన్ని రకాల మనుషులు ఉంటారు, అన్ని రకాల వర్గాలు ఉంటారు, అందులో అన్ని రకాల మంత్రులు. ఎందుకంటే అందులో ముఠా తాగాదాలు ఎక్కువ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఉంటుంది, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. అదే బీజేపీలో ఎంఐఎంలో లేకపోతే బీఆర్ఎస్లో ఎవరు పడితే వాళ్ళు మాట్లాడలేరు కదా. వీళ్ళు రిమోట్ వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళు వాళ్ళకి ఏ బటన్ వస్తే ఆ బటన్ మాట్లాడతారు అన్నట్టు. హరీష్ రావు, కేటీఆర్, తర్వాత ఎవరైనా ఉంటే ఎమ్మెల్యేలో లేకపోతే కొంత ఎస్సీ నాయకులను ముందర పెట్టి మాట్లాడిస్తారు. అదే బీజేపీలో ఏముంది, బీజేపీలో కూడా పోతే వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టే చెప్పాలి ఎవరే కానీ. బీజేపీలో కూడా వాక్ స్వాతంత్రం తక్కువనే, అదొక ఎంఐఎంకు బరాబర్ అంతకంటే ఇంకా 4 ఆకులు ఎక్కువ చదువుకున్న పార్టీ అది. అందుకోసం ఇక్కడ వాళ్ళు రాజకీయం ఆడికైనా పాపం ఆయన పిసిసి ప్రెసిడెంట్ కూడా అన్నాడు కదా, వీడికి అయిపోయింది ఏదో అని చెప్పేసి ఆమె చెప్పినంత ఆమెకు లీగల్ నోటీస్ ఇచ్చినంత మాత్రాన, ఇక నాగార్జున పోయి ప్రైవేట్ కంప్లైంట్ చేసినంత మాత్రాన, అవన్నీ చేసినంత మాత్రాన అది కాదు కదా. ఆమె ఒక మహిళను కార్నర్ చేయడం అనేది తప్ప. ఒక మహిళా మంత్రి ఉన్నప్పుడు అరే స్టేజ్ మీద ఒక ప్రోగ్రాంలో ఒక ప్రజలకు సంబంధించిన ప్రోగ్రాం మీద ఆమె మీద జరిగిన అన్యాయానికి దానికి అందరు సపోర్ట్ ఎవరో ఉన్నది మొదలు వాళ్ళ మీద చర్య తీసుకున్నాక అప్పుడు ఈమె దాని మీద రావాలి. ఆ ఇప్పుడు మహిళా కమిషన్ చైర్మన్ కూడా అన్నది కదా, ఆమె ఏదైతే ఉందో ఆల్రెడీ ఆమె దాన్ని ఏమన్నారు, క్షమాపణలు చెప్పారు కాబట్టి ఇంకా ఇప్పుడు ఫర్దర్ ఏముండదని చెప్పేసింది ఆమె. ధన్యవాదాలు.